హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సద్దుల బతుకమ్మ కదా, మా ఇంట్లో సద్దులు అన్నీ వేసాము. హాయ్ అత్త. హాయ్. ఏం చేస్తున్నావు? నేనా మళ్ళీ చేస్తున్నా. మళ్ళీదా అంటే దేంతో చేస్తావు? చపాతీ చేసి నేను ఇదేంటిదేమో పాకం పడుతున్నావు? ఇది మళ్ళీదకు పాకం, షుగర్ పాకం. అంటే లైట్ గులాబ్ జామ్ పాకం పాకం లాగా వేయాలి. ఇదేం పౌడర్? ఇది చపాతీల పౌడర్. అంటే చపాతీలు నెయ్యితో కాల్చి మంచిగా సన్నగా తుంచేసి తర్వాత గ్రైండ్ చేసిన. ఓకే. చేసినాక ఇలా ఇలాచి పౌడర్, కాజు, కొబ్బరి చూడు. అంటే ఈ సద్దుల బతుకమ్మ చెయ్యాలా పక్క? అందరు వేస్తారా ఓన్లీ మనం? ప్రతి ఒక్కరు వేస్తామా? స్వీట్ అడిగి తీసుకుపోతారా అమ్మవారికి? ఓకే. ఇంకేం చేసారు ఇవాళ? ఓకే. పోసేసినాక రౌండ్స్ చేయాలా? ఓకే. నెక్స్ట్ ఈవెంట్ ఇవాళ ఏం చేసినావు? కొబ్బరి పులిహోర ఒకటి. ఓకే. సద్దుల బతుకమ్మ అంటే అన్ని రకాల, అంటే 4-5 రకాల సద్దుల. కొబ్బరి పుట్నాల పప్పు, తర్వాత పెరుగు, పులుసు. ఓకే. తర్వాత మలీదా గసాలది కలపాలి. ఇంకా కాదు. ఓకే. ఇలా పోసేస్తా. లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందా? పోసా ఇట్లా గ్రైండ్ చేయాలి పౌడర్. పోసాను నిమిషం. కొద్దిగా వచ్చినా సరే. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా చేయాలి. మనం పాకంలో చపాతీ నెయ్యితో కాల్చుకొని దాన్ని గ్రైండ్ చేసిన పౌడర్ ప్లస్ షుగర్ సిరప్లో పాకం పట్టి దాన్ని మొత్తం కొంచెం మెత్తగా అయ్యేలాగా మనం పొయ్యి మీద కలుపుకొని చల్లారినాక ఉండలు చుట్టేస్తే మళ్ళీ ఇది అవుతుంది. ఇది మళ్ళీ ఇట్లా చేస్తారు. కొంతమంది దాంట్లో షుగర్తో చేస్తారు, కొంతమంది బెల్లం చేస్తారు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు. ఓకే. చుట్టినాక మళ్ళీ వెళ్దాం. వేడిగా ఉంది. ఓకే. థ్యాంక్ యూ.